నమస్తే, నేను మీ Q99 శ్రీనివాస్. ఉన్నత ఉద్యోగాన్ని వదిలి ఆటో నడిపి పార్టీ కోసం జీవితం అంకితం చేసినటువంటి వ్యక్తి ఎవరు? చెప్పులు కూడా వేసుకోకుండా దీక్ష చేసిన కథ మీ అందరికీ తెలుసా? వివరాలకు వెళ్తే పాలకొండ నియోజకవర్గంలోని వడ్లపాడు గ్రామానికి చెందినటువంటి వజ్రగడ రవికుమార్ ఉరఫ్ జనసేన జానీ హైదరాబాద్లో మంచి ఉద్యోగాన్ని వదిలి ప్రజారాజ్యం పార్టీ కోసం రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత జనసేన పార్టీ ఆవిర్భావంతో గ్రామాల నుంచి ఏజెన్సీ ప్రాంతాల వరకు ఆటోలు తిరుగుతూ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి ముఖ్యంగా తీసుకువెళ్లారు. 2014 సంవత్సరంలో జనసేన పార్టీ తరఫున ధైర్యంగా ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేసి ఒత్తిళ్లను ఎదుర్కొంటూ పార్టీకి గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి జనసేన పార్టీ జానీ. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా కాలికి చెప్పులు వేసుకోను అని దీక్ష ఆయనకు యొక్క అంకిత భావానికి నిదర్శనంగా తెలియజేస్తుంది. పార్టీ కోసం చేసిన సేవలను గుర్తించినటువంటి జనసేన పార్టీ అధిష్టానం ఆయనకు అరకు పార్లమెంట్ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ సభ్యుడిగా బాధ్యతలు అప్పగించారు. ముఖ్యంగా కరోనా సమయంలో సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, మెడికల్ క్యాంపులు, ప్రజా సమస్యలపై పోరాటాలతో ఆయనకు ప్రజలకు మరింత దగ్గరగా చేరే విధంగా ఈ కార్యక్రమాలు చేశాయి. ముఖ్యంగా జూలై 2వ తేదీన జనసేన పార్టీ జానీ జన్మదిన సందర్భంగా ఈ యొక్క స్పెషల్ స్టోరీ మీ ముందుకు తీసుకొస్తుంది QNN న్యూస్. నిస్వార్థ సేవకు అంకిత భావానికి ప్రతీక అయినటువంటి జనసేన జానీ గారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని, ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హ్యాపీ బర్త్డే జనసేన జానీ గారు. మీ Q99 న్యూస్ ఛానల్.